యూరియా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసినా తీరు మారలేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జూన్ నుంచి జూలై వరకు 6,60,000 మెట్రిక్ టన్నుల యూరియా అలాట్మెంట్ చేశారని తెలిపారు. అలాట్మెంట్ చేసిన యూరియాను కేంద్రం సకాలంలో అందించడం లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా యూరియా అందించలేదన్నారు. యూరియా విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారావు విమర్శలు సరికాదన్నారు. రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనం వీడాలన్నారు మంత్రి తుమ్మల. యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని మేము పదే ప్రతి నెల మార్చి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రిని నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సెక్రటరీ అగ్రికల్చర్, డైరెక్టర్ అగ్రికల్చర్, జాయింట్ సెక్రటరీ ప్రతి వారానికి ఢిల్లీ పోయి వాళ్ళని సంప్రదిస్తున్నాం, ఇస్తామని చెప్తున్నారు. కానీ మెటీరియలైజ్ అవ్వట్లేదు. సాధారణంగా జూలై ఆగస్టు మాసాల్లో యూరియా వాడకం అధికంగా ఉంటుంది. ప్రతి వరి, మొక్కజొన్న 3 పంటలకు కూడా రైతులు వేసే అలవాటు అయింది. కాబట్టి దానికోసం మేము పదే ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా 1.70 lakh మెట్రిక్ టన్స్ ప్లాన్ ఉంది. వాళ్ళు చేసింది 1.21 lakh మెట్రిక్ టన్స్. అప్పుడు లోట్ వచ్చి 49 lakhs మెట్రిక్ టన్స్, పర్సెంటేజ్ వచ్చి 29. మే నెల వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రణాళికలో పెట్టింది 1.60 lakh మెట్రిక్ టన్స్. వాళ్ళు సరఫరా చేసింది 0.88 lakh మెట్రిక్ టన్స్. అప్పుడు లోట్ వచ్చి 0.72, పర్సెంటేజ్ వచ్చి 45% లోట్ ఉంది. 1.70 ప్రణాళికలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాను కేంద్రం ఏ నెల కానేలే ప్లాన్ ఇచ్చి సప్లై చేస్తుంటుంది. వాళ్ళు పంపించింది 9.8 lakh మెట్రిక్ టన్స్. అంటే అది కూడా 72% లోట్ ఉంది. 72 lakh మెట్రిక్ టన్స్ లోట్ ఉంది, 42%. జూలై ప్లాన్ వచ్చి వాళ్ళు 1.60, అందుట్లో కూడా లోట్ ఉంది. క్యుములేటివ్గా వచ్చి ఇప్పటికీ 6.60 వాళ్ళ ప్లాన్ ఉంటే వాళ్ళు సప్లై చేసింది నాకు తెలిసి 3.7. ఈ రకంగా అనేక సందర్భాల్లో వాళ్ళు సప్లై చేసింది, వాళ్ళు మాట ఇచ్చింది, దానికి పొంతన ఉండట్లేదు. ఈ నెలలో కూడా ఇస్తామని చెప్పింది. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ఇప్పటికీ 2-3 సార్లు కేంద్ర మంత్రిని కలిసి చెప్పడం జరిగింది. మా కమిషనర్ గౌరవ ఉప్పల్ గారు కూడా పదే అక్కడ ఉన్నటువంటి డిఓపిని, సెక్రటరీ అగ్రికల్చర్ని కలిసి పదే విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్లమెంటు సభ్యులు కానీ ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షులే గౌరవ రామచంద్రరావు గారికి విజ్ఞప్తి. మేము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు కూడా నడ్డా గారికి నిన్న కూడా లెటర్ రాసి వచ్చాను నేను. ఇప్పుడు వరకు 2.37 డిఫిషిట్ ఉంది. మాకు రావాల్సింది 6.60 అయితే వచ్చింది 4.23. ఇంకా 2.37 ఈ 4 నెలల్లో ఇవ్వాల్సింది. కాబట్టి దయచేసి ఈ లోటు భర్తీ చేసుకుంటూనే జూలైలో రావాల్సిందంతా కూడా ఈ 4-5 రోజుల్లో పంపిస్తే తప్ప ఆగస్టులో ఈ డిమాండ్ని తట్టుకునేదానికి అవకాశం లేదు.